ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అత్యంత కీలకమైన అడుగు పడింది. రెండు దేశాల మధ్య దశాబ్దాల తరబడి ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి అమెరికా మధ్యవర్తిత్వంతో నేరుగా చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. నిన్న వాషింగ్టన్లోని అమెరికా రాయబారి సమక్షంలో ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడుకున్నారు. ఇది దౌత్యపరంగా ఒక చారిత్రక పరిణామంగా పరిగణిస్తున్నారు. ఈ నెల 14న వాషింగ్టన్లోని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వేదికగా చర్చలు ప్రారంభం కానున్నాయి. లెబనాన్ సరిహద్దులో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడం, హెజ్బుల్లా ఆయుధాలను వదిలేయడం, సరిహద్దు భద్రతపై శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించడం ఈ చర్చల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం లెబనాన్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ హెజ్బుల్లాతో మాత్రం చర్చలు జరిపేది లేదని, వారిపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మరోవైపు కాల్పుల విరమణ అమల్లోకి వస్తేనే చర్చలకు వస్తామని లెబనాన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అమెరికాలో జరగనున్న ఇజ్రాయెల్, లెబనాన్ చర్చలకు ముందే విభేదాలు బయటపడుతున్నాయి. లెబనాన్ ప్రభుత్వం నెల రోజుల క్రితమే ఇజ్రాయెల్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ అప్పట్లో ఇజ్రాయెల్ ఆసక్తి చూపలేదు. ప్రస్తుత ఘర్షణలో ప్రధాన పక్షాలు ఇజ్రాయెల్, హెజ్బుల్లా మాత్రమే. లెబనాన్ ప్రభుత్వం నేరుగా యుద్ధంలో భాగస్వామి కాదు. అయినప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కానీ యుద్ధం ఆగాలంటే ప్రధానంగా ఈ రెండు పక్షాల మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంది. మొత్తంగా చూస్తే అమెరికాలో జరగనున్న చర్చలు ప్రారంభం కాకముందే ఇరు పక్షాల మధ్య నమ్మకం లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.